చేయకూర మీకు దండం పెడతాం. మళ్ళీ కేసీఆర్ సార్ వచ్చినా కూడా మమ్మల్ని ఇంత అన్యాయం చేయలేదు సార్. ఇప్పుడు ఈయన కాల్చుకుని తింటున్నాడు సార్. ఇప్పుడు మమ్మల్ని బతకనిస్తలేరు సార్. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రజెంట్ మనము వెంగళరావు నగర్ దగ్గర ఉన్న కూకట్పల్లికి సమీపంలో ఉన్నటువంటి వెంగళరావు నగర్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డ్రంక్ కంట్రోల్ ఆపోజిట్ ముందే ఉన్నాం మనం. సో ఒకసారి నా వెనకాల చూడండి, ఇదంతా కూడా ఖాళీ ప్లేస్. నాకు కనిపిస్తున్నదంతా కూడా ఖాళీ ప్లేస్. ఇదంతా కూడా చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చెత్త చెదారంలో ఇంత ముందుకు మనుషులు ఉండేది. ఇదంతా ఇదేదో బర్ల కొట్టం గొర్రెల కొట్టం అనుకోకండి. ఇదంతా మనుషులు నివసించిన ప్రదేశము. కొంతమంది విధ్వంసకారులు చేసినటువంటి విలయ తాండవం వల్ల ఇదంతా కూడా ఇట్లా జరగడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉండంటే, హైడ్రా అనేది కేవలము ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి మాత్రమే ఉన్నది, పేదవాడిని ఎవరిని కూడా ముట్టుకోవడం లేదు, పేదవాడి పక్షాన హైడ్రా నిలబడతానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండి. ఈవెన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేను చూపించబోయేటువంటి, నేను మాట్లాడించబోయేటువంటి బాధితుల మాటలు వింటే కనుక నిజంగా మీకు కన్నీళ్లు రాక మానవు, కోపం రాక కూడా మానదు. ఏం జరిగింది అసలు, ఎందుకు మనం ఇక్కడ రావాల్సి వచ్చింది, బాధితులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది స్వయంగా వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు, మీరు ఇక్కడ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, ఈ భూమికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు? ఈ భూమి ఇప్పుడు కాదు, నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ ఉంది. మా తాత నుంచి మా నాన్న తర్వాత మేము, మా తర్వాత మా పిల్లలు, ఇట్లా మూడో తరం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మేము ఉన్నాము. ఇక్కడ ఇదేంటంటే మొత్తం ఏరియా 45 ఎకరాలు. 45 ఎకరాలు ఫరాతుల్లా నవాబుది. ఆయన ఏం చేసిండంటే 45 ఎకరాలలో 40 ఎకరాలు హౌసింగ్ బోర్డుకి ఇచ్చేసిండు. ఆయన హౌసింగ్ బోర్డుకి ఇచ్చేసి 5 ఎకరాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. 5 ఎకరాలలో ఏమైపోయిందంటే 2 ఎకరాలలో గుడిసెలోకి అని చెప్పేసి, మా గుడిసెలోకి 2 ఎకరాలు అంటే ఈ 2 ఎకరాలు, ఈ 2 ఎకరాలలో మేము గుడిసెలో అంటే 54 మందికి ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు పోయి తెచ్చిండు. సుప్రీంకోర్టు పోయి తెచ్చి ఏం చేసినంటే ఈ 2 ఎకరాలు ఏదైతుందో ఇంట్లో నేను ఈ గుడిసెలు హట్ మాది అసోసియేషన్ ఉండే అప్పుడు వాళ్ళకి అందులో మేము ఉన్నాము మెంబర్స్. మళ్ళీ అందులో ఏంటంటే ఈ గుడిసెల నివాసులకు నేను ఇది దానం ఇచ్చేస్తున్నా అని చెప్పి రాసేసినాక 3 ఎకరాల ల్యాండ్ ఏం చేసినట్టే ల్యాండ్ గ్రాపర్లు కబ్జా చేశారు. ఇప్పుడు అది చూపిస్తున్నాం చూడండి, ఇవన్నీ ఇదంతా 3 ఎకరాల ల్యాండ్, దీనికి కూడా పట్టాలు లేవు. అయితే ఆయన ఏం చేశారంటే ఇదంతా హౌసింగ్ బోర్డు. అయితే అదేం చేశారంటే ఆ 3 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ గ్రాపర్స్ వాళ్ళ పేర్లు ఉండాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అమ్మేశారు. వీళ్ళు ఒక టీమ్గా తయారయ్యి ఆ ల్యాండ్ గ్రాపర్స్ ఏం చేశారంటే అమ్మేశారు. అంటే 54 మందిల పేర్లు ఉన్నోళ్ళే వాళ్ళు. 54 మందిలో ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళు ఒక కుంభక చేసి ఒక గ్రూప్ లాగా తయారయ్యి ఆయన 3 ఎకరాలు కూడా కబ్జా చేసుకొని అమ్మేసుకున్నారు వాళ్ళు. అయితే ఆ 2 ఎకరాల మీద వాళ్ళు కూడా పడ్డారు. వాళ్ళు పడ్డదే కాకుండా దీని మీద ప్రతి రాజకీయం, అంటే ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి రాజకీయం నుంచి దీని మీద పడుతున్నారు ఈ ల్యాండ్ మీద. తర్వాత 2 ఎకరాలకు ఆయన ఏం చేసిండంటే 40-60 చేసిండు. చేసి 60 ఇంట్లో మాకు ఇచ్చేస్తే మేము 60లో మేము ఉన్నాం. ఇప్పుడు 60లో మేము ఉన్నాం కాబట్టి మాకేంటిదంటే 2008 కన్నా ముందు మా పక్కా ఇండ్లు ఈడ 73 నుంచి ఉన్నాం కాబట్టి మా పక్కా ఇండ్లు కరెంట్ ఉంది, లైట్ ఉంది, మళ్ళీ రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడీలు ఉన్నాయి. మేము 93లో మేము ఓట్లు వేసినవి ఉన్నాయి, 83లో మేము ఓట్లు వేసినవి ఉన్నాయి. ఇక్కడ అన్ని ఓట్లు వేసినాయి, అన్ని ఓట్ల జాబితాలో కూడా మా పేర్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేసిరంటే దీని మీద వాళ్ళు మేము కట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్, ఈ రాజకీయ నాయకులు, లోకల్ లీడర్లు ఎవరు ల్యాండ్ గ్రాఫర్స్, ఇదే ల్యాండ్ గ్రాఫర్స్ అందరు కలిసి ఒక సాహితీ కన్స్ట్రక్షన్ అన్నోనికి అమ్ముకున్నారు. వాడేం చేసి బ్యాంకులో పోయి 30 కోట్ల లోన్ తెచ్చుకున్నాడు. దీని మీద ఎట్లా ఇచ్చారు లోన్?
లోన్ ఇచ్చిర్రు అంటే దీనికి రిజిస్ట్రేషనే లేదు. మళ్ళీ ఆయన రిజిస్ట్రేషన్ ఎట్లా తెచ్చిండు, పహానీలు ఎట్లా తెచ్చిండు, ఏ గవర్నమెంట్ ఇచ్చింది? పహానీలు లేనిది రిజిస్ట్రేషన్ లేనిది లోన్ ఇయ్యారు కదా. బ్యాంక్లో లోన్ ఇచ్చారు. బ్యాంక్లో లోన్ ఇస్తే ఏమైందంటే బ్యాంక్లో లోన్ తీసుకొని ఆయన మీద ఎంక్వైరీ జరిగింది, ఏదో జరిగింది. మొత్తానికి ఆ సాహిత్య కన్స్ట్రక్షన్ అక్కడ కట్టిన అక్కడ ఇప్పుడు అవే ఇరగొట్టారు. మొన్న అట్లనే ఉండిపోయిండు. వాళ్ళు ఎవరెవరు అమ్ముకున్నారు, ఏం జరిగిందో ఆ సంగతి మాకు తెలియదు. ఎందుకంటే మేము ఎవరు ఎండ్లో ఇన్వాల్వ్ కాలేదు. ఈ పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ఇదేనా ఈ కూలగొట్టిందంత ఇయేనా? ఇవన్నీ మావే, మా ఇండ్లు ఇవన్నీ. ఇక్కడ ఉన్నాం మేము. ఇక ఈడ ఈడ ఇదంతా మా ఇల్లు. అవ్వండి ఇంత ఘోరం చూడండి, అదంతా మా ఇల్లు, ఇదంతా మా ఇల్లు. రేకులు ఇసురాయి ఉంది పాప. ఆడొక గుడిచుంది, ఈడొక గుడిచుంది, ఈడొక గుడిచుంది. ఈడనే పక్కా ఇల్లు ఉన్నప్పుడు 2008 లో ఇరగొట్టినప్పుడు మాకు 2006 లో నవాబు మాకు ఆ పేపర్స్ ఇచ్చిండు కోటి. ఇస్తే చూపిస్తే కూడా చూడలేదు. చూడకుండా చింపేసి అప్పుడు కూడా ఇరగొట్టినా మేము పోలేదు. అప్పుడు దాని తర్వాత 2008 తర్వాత మేము గుడిసెలేసుకుని ఉన్నాం. హైడ్రా వచ్చి ఏం చెప్తుంది మీకు? కూలగొట్టేటప్పుడు ఏమన్నారు మీకు? కూలగొట్టప్పుడు మేము ఇప్పుడు 26 దాకా ఉన్నాం కదా. మేము అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉన్నాం కదా. హైడ్రా వాళ్ళు వచ్చారు కానీ మాకు నోటీసులు ఇవ్వలేదు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అంటే 3 ఎకరాలలో ఎవరైతే ఉన్నారో 5 ఎకరాలలో వాళ్ళకి ఇచ్చారు. ఇది 2 ఎకరాలు కూడా లేదు, ఇది కబ్జా అయిపోయింది. ఇది అయితే 2 ఎకరాలు కూడా లేదు. అన్నట్టుగా ఈ 2 ఎకరాలకు పర్మిషన్ లేదు, ఆ 3 ఎకరాలకు కూడా లేదు. మరి ఈ కూలగొట్టినప్పుడు అవి కూడా కూలగొట్ట వాళ్ళకి నోటీసులు ఉన్నాయి. మళ్ళా వాళ్ళకేం అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏం చేశారంటే వీళ్ళు తెలివిగా ఖాళీ జాగానే వీళ్ళకి కావాలా, దీన్ని కబ్జా చేసుకోవాలా. ఎందుకంటే మేము గుడిసెలే ఉన్నాయి. ఇక్కడ ఈ గుడిసెలను 5 నిమిషాల వీక్ పడవచ్చు, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఎందుకంటే మేము ఇంతవరకు కోర్టుకు పోలే, ఇంతవరకు ఏ గ్రూప్లో మేము సంతకాలు చేయలేదు, ఎవరికి మేము అమ్ముకోలేదు. అమ్ముకున్న లిస్టులో మా పేర్లు లేవు. వీళ్ళు అమ్ముకొని ఎవరైతే డబల్ అమ్ముకొని మళ్ళీ కబ్జాలకు వస్తున్నారో వాళ్ళ లిస్టులో మేము లేము. కాబట్టి మమ్మల్ని తీయడానికి మా మీద ఎటువంటి కాజు పెట్టడానికి లేదు. కాబట్టి వీళ్ళు ఏం ఫైట్ చేయరు అనేది వీళ్ళు ఇదైపోయింది. అయిపోయి వీళ్ళని పీక్ మేము అంతా ఎస్సీ కుటుంబాలు ఒక దిక్కున్నాము. అయితే మేము మాదిగలో 10 ఫ్యామిలీలు ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే మాకు నోటీసులు ఇవ్వకుండా పక్క వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చారు. ఇస్తే మేమేం చేసిన వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, మనకి ఇస్తలేరు ఏం సంగతి అని మేము హైడ్రాకు ఒక లెటర్ రాసినాం. డైరెక్ట్ హైడ్రా కమిషన్ దగ్గర పోయి ఆయనకి ఇచ్చే ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం. సార్ మళ్ళీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇట్లా ఉన్నాం అట్లా ఉన్నాం, అన్ని స్టోరీ కథ అంతే స్క్రీన్ ప్లే రాసి ఇచ్చినాము. ఇస్తే ఆయన కమిషనర్ పిలిచి హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఏమన్నాడు, మిమ్మల్ని పిలిచిందా నేను, మీకు నోటీస్ ఇచ్చిందా? ఇయ్యలేదు సార్. మిమ్మల్ని పిలిచిందా అంటే మళ్ళీ ఎందుకు వచ్చి పోండి అన్నాడు. అని అంటే మేము వచ్చాం. రంగనాథ్ అన్నాడు, మీరు ఎందుకు వచ్చారు, మీకు నోటీసులు ఇవ్వలేదు, నేను మిమ్మల్ని పిలవలేదు, నేను మీరు ఎందుకు ఇచ్చారు, నోటీసులు ఇచ్చిన వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు పోండి అన్నారు. సరే అని మేము వచ్చేసినాం. వచ్చినాక రంగనాథన్ వచ్చి గుడిసెలన్నీ మా లోపలికి పోయి బయటికి పోయి అన్ని తిరిగి చూసిండు. వచ్చేసి ఇవన్నీ తిరిగి చూసి వెళ్ళిపోయిండు. మేమే భ్రమలు ఉన్నాం అంటే మాకు నోటీసులు లేదు కాబట్టి మమ్మల్ని ఏం చేయరు. అయితే మేము అప్పటికి ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోయినాం. ఎస్సీ కమిషన్లో మాకు వాళ్ళకు నోటీసులు వస్తూనే ఉన్నాయి, కలెక్టర్కు వీళ్ళందరికీ నోటీసులు వస్తూనే ఉన్నాయి. అయితే 3 నోటీసులు అయిపోయినాక ఎస్సీ కమిషన్ కూర్చుంటే పెడుతుంది కదా. అయితే వీళ్ళు ఎస్సీ కమిషన్లు ఉన్నాం కాబట్టి వీళ్ళు వస్తలేరని మేము అనుకున్నాం. కానీ సడన్ గా పండుగ రోజు మొత్తం 2,000 మంది హైడ్రా మనుషులు దిగారు. వాళ్ళు ఉంటారు కదా కొద్ది వాళ్ళు, ట్రాన్స్లేషన్ వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళు. హైడ్రా వీళ్ళు రంగనాథన్ వచ్చి వెళ్ళిపోయిండు. పోలీసులు అయితే పుట్టలు వచ్చేసి మేము వంట చేసుకుని తింటున్నాము. అటు పోతున్నారు, వాళ్ళకి పోతున్నారు, నోటీసులు వాళ్ళకి కదా మాకు కాదు అనుకున్నారు. రాగానే ఫస్ట్ తెచ్చాం గేట్ ఇరగొట్టుకుంటే, ఆడ గేట్ ఉండే మాకు, గేట్ ఇరగొట్టుకుంటే లోపలికి వచ్చి అందరిని మమ్మల్ని పోలీసులు వచ్చేసిండ్రు. అందరిని ఒక్కొక్క ఆడమని ఎంత ఎత్తుకపోయి వ్యాన్లలో ఎక్కిచ్చేసారు. మీడియా మస్తు దిగింది, మీడియా వాళ్ళని కూడా ఎక్కిచ్చేసారు. అందుకే వీడియోలు లేవారు, చాలా తక్కువ ఉన్నాయి. బిల్డింగ్లకి మా వాళ్ళు తీసినవన్నీ వచ్చినాయి, మా దగ్గర ఉన్నాయి. కొన్ని 2 ఛానల్లో లేదా తీసారు, మిగతా వాళ్ళకి ఎవరిని తీసే అవకాశం ఇవ్వలే. అందరిని ఇచ్చేసి ఏం చేసారంటే మమ్మల్ని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లలో పెట్టేశారు. పెట్టేసి జరిగిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయారు? మరి ఉగాది రోజు కూలగొట్టారు, అప్పటి నుంచి మీరు ఎక్కడ ఉన్నారు? ఉగాది రోజు మేము కూలగొట్టి మేము 1 గంటకు రాత్రికి వచ్చే వరకు మా సామాన్లన్నీ లారీలలో ఎక్కిస్తున్నారు. వాళ్ళు ఎక్కించి తీసుకుపోయి డంప్ యార్డ్ ఉంటుంది, ఆడ చెత్త డంప్ యార్డ్, అలా తీసుకుపోయి పడేసారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. తీసుకుపోయి ఆడ పడేసారు, డంప్ యార్డ్ లో పడేసారు. మేము ఆడనే రాత్రికి వచ్చి 1 గంటకు వచ్చి వంట చేసుకుని ఆడనే తిన్నాం, డంప్ యార్డ్లోనే తిన్నాం. అన్ని మా సామాన్లన్నీ ఇరిగిపోయినాయి, చాలా సామాన్లు పోయినాయి. వాళ్ళు పెద్ద ఏమున్నాయి తీసుకుపోయి వదిలిపెట్టారు. మంచాలు గించాలు అన్ని ఇరగొట్టేసారు. ఎందుకంటే పాములు గిమ్లు ఉంటాయని మంచాలు వేసుకున్నాం. మొత్తం మంచాల మీదనే సంసారం,
ఆ పిట్టలో చేస్తారు చూడ అట్లుండే మాది. ఈడనే పిల్లలు పుట్టిరు, ఈడనే పెళ్ళిళ్ళు అయినాయి. ఈమె చేసుకొచ్చిన పెళ్లి నేను 16 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన. ఇప్పుడు 22 ఏళ్ళ కొడుకులు ఉన్నారు. ఈడనే పుట్టిరు, నేను ఈయనే పుట్టిన. అయితే డంప్ యార్డ్ లో ఉన్నాం. డంప్ యార్డ్కి వెళ్ళి ఏం చేసినట్టు నవీన్ యాదవ్ వచ్చిండు. వచ్చేసి ఇక ఇట్లా అయిందని ఆయన వచ్చేసి మమ్మల్ని చూసి డంప్ యార్డ్ లో ఉన్న ఆయన ఒక లారీ తెచ్చిండు. 2-3 లారీలు తెచ్చి మా సామాన్లన్నీ నింపి తీసుకపోయి ఇక్కడ కమిటీ హాల్లో పెట్టించాడు. కమిటీ హాల్ కుట్టి గోడలు ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి, బౌండరీ లేదు, కరెంట్ లేదు. మాకు కరెంట్ లేదు. ఆడ బయట ఫోక్సింగ్ లైట్లు ఉంటాయి. రాత్రి కూడా మేము ఏదో జైల్లో ఉన్నట్టు ఫోక్సింగ్ లైట్లు ఉంటాయి, అవి వేస్తే పిలిపించారు. వస్తున్నారు, నిలవనిస్తలేరు. మేము ఆ రోజు పోయినామంటే ఉగాది పండుగ రోజు పోయితే నిన్న మేము ఎప్పుడు వచ్చినామంటే నిన్న మేము మీడియాని పిలిపించినాం కాబట్టి నిన్న మీడియా వచ్చిందని మేము వచ్చినాం. వచ్చి ఇక్కడ సాపలు వేసుకొని కూర్చొని అన్నాలు తెచ్చుకొని నీళ్లు తెచ్చుకొని కూర్చొని తింటున్నాం. దన్న వచ్చారు పోలీసులు. వచ్చేసి మొత్తం అందరినీ లాక్కపోయి తీసుకపోయి ఆయన లేచేసారు. ఆయన లేచేసి ఏం చేసారు, మా మీద కేసులు పెట్టారు. నిన్న మళ్ళా కేసులు పెట్టారు జాగా మీదకి వచ్చినామని. నిన్న మాకు ఫామ్ 41 ఇచ్చి రాత్రి 12:30కు వదిలిపెట్టారు. నిన్న వచ్చిర్రు పోలీసులు, వచ్చారు కుప్పలు పోలీసులు వచ్చిర్రు నిన్న. అయితే నిన్న కేసులు పెట్టిర్రు, నైట్ 1ంటికి పంపించారు. మళ్ళీ మేము మళ్ళీ వచ్చినాం. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఆల్రెడీ ఎంఆర్ఓ దీని మీద ఇచ్చిండు. కలెక్టర్ నుంచి కలెక్టర్కి అందరికి కంప్లైంట్ పోయినా ఎంఆర్ఓ దీని మీద ఏమి ఇచ్చిండు, పహానీలు ఇచ్చిండు. ఈ ల్యాండ్ గవర్నమెంట్ది కాదని పహానీలు ఇచ్చిండు. అంటే ఇది ఫరాతులదని ఇచ్చిండు. ఫరాతుల్లో మాకు రాసిచ్చిన పేపర్స్ ఉన్నాయి కాబట్టి ల్యాండ్ మాదే. కాబట్టి మా జాగాలో మేము వస్తామంట. మాకు ఇంకెక్కడో తీసుకుపోయాలి, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అవన్నీ అయ్యే మాటలు. ఎప్పటి నుంచి అంటున్నాం, అయ్యే మాటలు కావు అవి. తీసుకుపోయి మేము ఇక్కడ ఇళ్ళలో పనులు చేసుకొని బతికేటాం. ఎక్కడో పోయి మేము ఎందుకుంటాము? ఈడ పుట్టి పెరిగినాం, మాకు పనులన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఉద్యోగాలం కాదు, బిజినెస్లు ఉన్న వాళ్ళం కాదు. ఇళ్ళల్లో పని చేసుకొని మామూలుగా డ్రైవర్ డ్యూటీలు అవి చేసుకొని బతికేటోళ్ళము. మమ్మల్ని ఇంటికి వెళ్ళి తీసుకుపోయి ఎక్కడో పడేసి మళ్ళీ మాకు ఇప్పుడు ఉద్యోగాలు లేక విదేశాలకు పోతున్నారు, బీహార్కి వెళ్ళి బతకడానికి ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ మేము ఎడిపోవాలి. ఒకసారి ఈ తల్లితో కూడా మాట్లాడతాం. అమ్మ ఇట్రండి, మీ ఇల్లు ఎక్కడ ఉండే? ఇట్రండి, ముందుకు రండి. ఇది మొత్తం ఇక్కడనే ఉండే ఆడబిడ్డ మాట్లాడింది. పెద్ద రూమ్ అదొకటి, ఇగో ఇక్కడ ఒకటి ఉండేది, ఇక్కడ చూడండి ఒకసారి. ఇగో ఇవంతా ఇక్కడ ఉన్నాయి, అన్ని ఇల్లు ఉన్నాయంట. చూడండి పాపం, ఉగాది రోజు మొత్తం ఎక్కడికక్కడ ఆమె చెప్తుంటే అసలు కళ్ళకెళ్ళి కన్నీళ్ళు వస్తున్నాయి. మేము వాడుకునే సామాన్లను తీసుకుపోయి డంప్ యార్డ్లో పెట్టినరు. వాళ్ళు నైట్ కేసులు పెట్టుకొని మేము మళ్ళీ ఇంటికి వచ్చి ఆ డంప్ యార్డ్ దగ్గర వండుకొని తిన్నాం. ఇంటికి వద్దాం అంటే మాకు ఇల్లు లేకపోయా. చూడండి ఒకసారి, ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి మన సిమెంట్ పిల్లలు కావచ్చు, గ్లాసు కావచ్చు, రేకులు కావచ్చు, బండలు కావచ్చు, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండేటువంటి కుటుంబాలు కదా ఇవన్నీ కూడా. ఒక 10 కుటుంబాలు కదా ఇక్కడ ఉన్నటువంటివి. ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారము మనకు కనిపిస్తున్న వీళ్ళన్నిటి కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం. మరి వాళ్ళని ఎందుకు కూలగొట్టలేదు అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఇంకొక పెద్ద ఆయన కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదు. మీది కూడా ఉండేనా ఇక్కడ ఇల్లు? మీ అమ్మగారు ఉండేనా? ఎక్కడుండే? అక్కడ ఉండే. కూలగొట్టి రామది కూడా అంతా కూలగొట్టారు. ఇప్పుడు అందాజ ఎప్పటి నుంచి ఉంటారు నీ అంచనా ప్రకారం ఇక్కడ మీరు? నేను పుట్టింది గడ్డమీన. ఇది ఫస్ట్ వచ్చింది మా అమ్మ వచ్చింది, గుడి చేసుకుంది. ఫస్ట్ అందరూ వచ్చారు. ఇక మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ కొంతకాలం దొరికింది. కొంతకాలం గుడి చేసుకుంటే గుడిసెలు కూడా కూలగొట్టారు. మా మరదాల్లో ఉండి అందరు కూలగొట్టారు, అందరికి కూలగొట్టారు. అమ్ములకే ఉంది. వచ్చి కూలగొట్టారు. సామాను రాత్రి సామాను తినకపోయారు. పల్లంగా ఉండే, మంచం ఉండే, డమ్ములు ఉండే, అవన్నీ తీసుకుపోయేది. మేము వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయారు, మేము కూర్చొని చేసిపోతారు. ఇక్కడ ఉన్న మీకు ఇంటి మీద కరెంటు బిల్లులు, నల్ల బిల్లు ఉండేనా? ఉండే అప్పుడు ఉండే కానీ ఓటేసారా మీరు ఇక్కడ ఉన్నప్పుడు? ఓటు ఉండే కానీ అన్న కూలగొట్టినప్పుడు అన్నీ ఏం ముట్టలేదు, మొత్తం మట్లయిపోయినాయి. చూడండి, ఈ పెద్ద ఆయన చెప్తుండు కదా, మా అమ్మ ఉండేనాట ఇక్కడ అంటుండు. ఇప్పుడు ఆయనకే మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 72 సంవత్సరాలు అట. నేను ఇక్కడనే పుట్టినా అంటుండు. ఇప్పుడు ఆ తల్లి చెప్పిన దాని ప్రకారం 1973, అంటే ఆమె గుర్తున్న కాడికి 1973, 78 ఆ ప్రాంతం నుంచే మేము ఇక్కడ ఉంటున్నాం. మాకు ఓటకి ఇక్కడ ఉన్నది, నల్ల బిల్లు కట్టించుకుంటారు, కరెంటు బిల్లు కట్టించుకున్నారు. సో గిన్ని చేసినప్పుడు మరి అప్పుడు ఆ పర్మిషన్లు ఇచ్చినప్పుడు అధికారులకు తెలియదా ఇది ఏ భూమి అనేది?
ఇప్పుడు ఫరదుల్లా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమంటా ఉన్నారు, అప్పుడు మేము ఆ భూమి మీకు రాసిచ్చినాము, ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి, లేకుంటే అధికారులతో మాట్లాడుకోండి, మాకేం సంబంధం లేదు, మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో మళ్ళీ ఇవాళ హైదరాబాద్ హుటాహుటిన వరకు వచ్చి ఇక్కడ ఇదంతా కూలగొట్టడం దేనికి సంకేతము? ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అంతా మహిళలు ఎస్సీ ఎస్టీలే ఉన్నారంటే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళందరూ ఇది చూడండి పాపం. ఈ మట్టి పిల్లలు చెప్తా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏందనేది, మట్టి పిల్లలు చెప్తా ఉన్నాయి. ఇదే కదా వాళ్ళ ఆస్తి ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే, లేకుంటే కోటీశ్వర్లు అయితే, ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం 78 నుంచి ఇక్కడ ఉంటే వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతుండే కదా, వాళ్ళకి డబ్బులు లేకనే కదా ఈ గుడిసెలల్లో ఈ మట్టి పిల్లలలో నివసిస్తూ ఉన్నారు. వీటి మీద కూడా పడి మనం ప్రతాపం చెలాయిస్తే ఎట్లా అసలు? ఇప్పుడు కనీసం ఎట్లాంటి హామీ అన్న దొరుకుతూ ఉన్నదా వాళ్ళకు? నిన్నటికి నిన్న వాళ్ళు మా భూమి మీదకి మేము వస్తామని చెప్తే మళ్ళీ తీసుకుపోయి అల్వాల్ పోలీస్ స్టేషన్ తిప్పిరంట, మదననగర్ పోలీస్ స్టేషన్ తిప్పిరాట, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళ భూమి మీదకి వస్తే వెనకాల చూడండి పోలీసు వాళ్ళు ఎట్లా కనపడుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ ఇక్కడ నుంచి బయటికి గెంటేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట మొత్తం కూడా. ఇగో కన్నీరు మున్నీరు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఒకరొకరు ఇక్కడ చూడండి, ఇట్రండి, ఇవన్నీ కూడా ఇగో పాపం క్లాత్, వాటర్ బాటిల్, చిన్న పిల్లలై ఇది చూడండి ఫ్లెక్సీలు కట్టుకొని ఉన్నారు. ఆ ఫ్లెక్సీ చూపించు. ఈ అపార్ట్మెంట్లు లేకుంటే పెద్ద పెద్ద విల్లాలుగా వీళ్ళు ఉన్నది ఒక అట్లాంటి ఫ్లెక్సీలు కట్టుకొని బతుకుతున్నారు. గట్టిగా వర్షం పడితే కూడా వాళ్ళు ఇక్కడ జీవించలేనటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? ఎందుకు మీ ప్రతాపం అట్లాంటి వాళ్ళ మీద? చూడండి ఒక గీతల్లో అయితే ఏడుస్తా ఉన్నది. ఇట్రా అమ్మా, ఏం జరిగింది తల్లి? మీ ఇల్లు ఎక్కడుండే? ఇక్కడనే ఉండేనా? ఏం జరిగింది ఆ రోజు? ఇల్లు కూలగొట్టిండ్రు. ఇల్లు కూలగొట్టి మా సామాన్లు తీసుకుపోయి అక్కడిని వారేసారు. ఇప్పుడు మాకేం లేవు. నిన్న వండుక తిన్న కిందలు ఉంటే అవి కూడా నిన్న ఎత్తుకుపోయారు పోలీస్ స్టేషన్ ఎత్తుకుపోయారు, తీసుకుపోయారు మమ్మల్ని. ఇలా బలవంతంగా నిన్న మీడియాలో మాట్లాడినందుకే నిన్న బలవంతంగా వచ్చి లేడీస్ పోలీసు, బాయ్స్ పోలీసు తీసుకుపోయి పొజిషన్ పెట్టారు. ఇంక ఇళ్ళకి రానియలే మమ్మల్ని. ఇంకా ఇది 3వసారి సార్ మా ఇల్లు సార్ ఇది 2 సార్లు కొట్టిండ్రు. ఒకసారి బిల్డర్ గారు బెదిరించిండు, 2 సార్లు ప్రభుత్వం బెదిరించిండ్రు మమ్మల్ని. మేము ఒకవేళ మా పెద్దలు గవర్నమెంట్ అయితే మా పెద్దలు ఉందిరా సార్, అప్పుడు వెళ్ళిపోదురు కదా, అది గవర్నమెంట్ది కాదు, ఒక నవాబ్ పిచ్చమేసిన జాగానే పెద్దల కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఉన్నాం సార్. ఇప్పుడైతే నెగలేదు సార్, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అప్పుడు మమ్మల్ని ఏమన్నా అయినా మాకు కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, ఏం లేకుండా. కానీ మళ్ళీ కేసీఆర్ సార్ వచ్చినాక కూడా మమ్మల్ని ఇంత అన్యాయం చేయలేదు సార్. ఇప్పుడు ఈయన కాల్చుకొని తింటున్నాడు సార్. ఈ పోలీసు వాళ్ళు ఈ హైడ్రామాలో బతకనిస్తలేరు సార్. ఉన్నాయి సార్, 10-12 కుటుంబాలు ఉన్నాయి. మేమంతా కూడా ఇవ్వలేదు. మీరు తీసుకోరు, కూల తీసుకొని మా ఇళ్ళ వరకు వదిలేసేయండి. నేను ఇది కూలి ఓటకు ముందుకు వచ్చి వస్తే చెప్పిన సార్, ఇళ్ళని టచ్ చేయకూరు, మీకు దండం పెడతాం, మేము కాపాడిన జాగనే ఇది, మాకు ఇళ్ళ వరకు వదిలిపెట్టేసి మిగతా మీరు ఏమన్నా వేసుకోరు అన్నగాని ఇన్లేదు సార్. వాళ్ళు ఇన్లేదు. మీది కానప్పుడు మీరు ఉండొద్దు, మీది కానప్పుడు మీరు ఉండొద్దు అని అన్నారు సార్ వాళ్ళు. మాది ఎట్లా కాదు, మా పెద్దలు సంపాదించిందే కదా, మా పెద్దలు సంపాదించింది మాకైతుంది. ఇప్పుడు అత్తమామ సంపాదించింది కొడుకులు సంపాదిస్తే మనమలకే అవుతుంది కదా సార్. నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఇక మా ఆయనకు నాకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి అయింది. నాయన నా ఆడ నీళ్లు లేకపోతే బస్తోళ్ళకు నీళ్లు లేకపోతే బావి తోడుకుంటున్నాం. ఆ పెద్దోళ్ళు అందరు కలిసి బావి తవ్వుతున్నారు. ఆడ నా బాబు వచ్చిండు. నా బాబు కప్పులేని జీప్లో వచ్చి ఆయన ఏం చేసిండు, బావి తవ్వుకుంటుంటే సార్ అయ్యా అని అందరు పోయి కాళ్ళ మీద పడ్డారు. అప్పటి వాళ్ళు, వెనకటోళ్ళు. అయితే మా అత్త, మా మామ, ఆ జామానోళ్ళు అయితే వచ్చి కాళ్ళ మీద, నేను మ్యారేజ్ అయింది చిన్నగా ఉన్నప్పుడే నాకు. అయితే పిల్లల అందరు నా బాయిలను తోడిండ్రు, చిన్న బొంతలా దూసిండ్రు, అలాగ తోడిండ్రు. ఇక పోనిరా మీరు వదిలిండ్రా, ఇక పోనిరా అని వదిలేసి నా బాబు అందరి కాలు మొక్కంగానే వెళ్ళిపోయిండు. ఆయన ఇక ఏమన్నా మంచిగా ఇల్లు కట్టుకొనిరా, చచ్చిపోతారు ఈ గుడిసెలలో ఉంటే అని అంటే అని ఆయన వెళ్ళిపోయిండు. ముసలా ఆయన ఆ జమానాలో ఆయన వదిలిపోతే అంతా ఇది హౌసింగ్ బోర్డుకి ఇదంతా అమ్మిండు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు 50-60 మంది ఉండేరు గుడిసెలు. ఇదంతా బస్తుంటే వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆయన
నా బాబు 50 మా గరీబుల జాగా పైసలు నేను తీసుకోను, ఇదంతా అమ్ముకున్నాడు, పైసలు తీసుకున్నాడు. ఈ జాగా పైసలు మాత్రం తీసుకోకుండా అలా బ్యాంకు అక్కడనే పెట్టి ఆయన తాతిమ్మ జాగాలన్నీ అమ్ముకున్నాడు. అప్పుడు అమ్ముకొని పోయి ఇప్పుడు నవాబు జాగా ఇది. నా చిన్నతనం నుంచి నా అత్త చచ్చింది, నా మామ చచ్చిండు, మా అత్తను వాళ్ళ మేనమామ తీసుకొచ్చిండట. ఇక్కడ ఈడ వస్తే గుడిసెలు వేసుకొని ఇటుకలు కోసుకుంటా బతికిండ్రట ఈడ. మళ్ళీ మా వాళ్ళు అందరు, మా అత్తకు 5 మంది కొడుకులు, 6 మంది కొడుకులు అందరు వాళ్ళు ఈడ పుట్టి ఈడ పెరిగి ఇంత ముసలి ఆయన మా బావకి 80 ఏళ్ళు ఉండి చచ్చిపోయిండు. మళ్ళీ ఆయనకు 78 ఏళ్ళు ఆయనకు. ఇన్ని ఏళ్ళ నుంచి మేము ఉంటుంటే మీది నవాబు జాగా కాదంటాడు, గవర్నమెంట్ జాగా అంటాడు. అయ్యా మరి ఈయనకేమో రంగనాథ్ సార్కి మరి వీళ్ళు ఏం పాక ఉన్నదో వాళ్ళ మీద ఇది పార్క్ అంటారు. నాకు తెలిసిన కాడికి అది అడిమి అయ్యా, ఇదంతా అడిమి చెట్లు, చేమలు, ఏప చెట్లు, ఏం లేదు, అడిమి బొగ్గనాల బోడి ఇది అంతా. అట్లా గుడిసెలలో వేసుకొని బతికి ఉన్నోళ్ళు ఇక మెల్లమెల్లగా ఇక్కడ ఎక్కడో అక్కడ కొంతమంది కిరాయిలకు పోయినారు. ఎక్కడ ఉంటారు సార్ ఇక్కడ ఇప్పటి పిల్లలు ఎవరన్నా ఉంటారా? అక్కడ పోయి ఉన్నారు. కొంతమంది ఈడనే శాతకన వాళ్ళు ఈడనే. ఇవగో అట్లా తీసుకపోయిండు. నేను పోలేదు సార్, నాకు శాతం, మా తోటి కూడా వాళ్ళు పోయిండ్రు. నాకు శాతం, నాకు బీపీ, నాకు ఆరోగ్యం బాగుండదు, నేను పోలేదు. మా ఆయన కూడా పోలేదు, ఆయనకు హార్ట్ పేషెంట్, ఆయన పోలేదు. ఇట్లా చేసి ఇక వాళ్ళను పెళ్లి అవుతుంది అనగా పిల్లలకు బంగారం, సొమ్ములు, పైసలు ఆడ తెచ్చిపెట్టిండ్రు. ఆ రూమ్ లో ఒక చిన్న రేకుల రూమ్ కట్టింది పిల్ల పెళ్లి చేస్తా అని. పెళ్లి పైసలు అక్కడనే పోయి మామూలు పోలీసు వాళ్ళు గుంజుకపోయారు. మరి సరే, రంగనాథ్ గారు ఏ కక్ష పెట్టుకునే తర్వాత విషయం పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తాం మరి? ఈ రేవంత్ రెడ్డి సార్ అందరు గరీబోళ్ళను ఉంటే ఆ గరీబోళ్ళ జాగాలు ఇయ్యమని చెప్తున్నాం సార్ మేము. ఒక్కనాడన్నా ఒక్క పెద్ద మనిషి అని గడ్డ మీదకి రాలేదు, ఒక్కరన్నా మీకు ఇంత న్యాయం చేస్తామని అడగలేదు ఎవ్వరు. ఇంతమంది మేము ఓట్లు వేసినాం. కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం. ఇల్లు తిరుగుతారు, అందరికి వచ్చినాము, అందరి దగ్గరకు వచ్చిండ్రు, గుడిసెల కాడికి వచ్చిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. మరి వచ్చి గుడిసెల కాడికి వచ్చి ఏమైనా ఈ బస్తీలు ఇట్లా కూలిపోయినాయి అని మరి అడగాలే కదా. రేవంత్ రెడ్డి కూడా రావాలే కదా. మరి ఏమైనా న్యాయం చేసిండు ఆయన? ఎవరికి ఏం చేసిండు? ఇన్ని రోజులు 5 నెలలు ఇప్పుడు ఈడ గూల కొట్టి సామాను, పందికొక్కులు, ఎలుకలు అన్ని తళ్ళాడినా ఆడనే ఉంటున్నాం వండుకొని తిని. ఈ నెల నుంచి మేము తరతరం ఉన్న ఇంటికి జాగలకి ఎట్లా పోవాలని ఉండదా సార్? రేవంత్ రెడ్డి గరీబులకు న్యాయం చేసిండు అంటే ఎక్కడ చేసిండు సార్? ఏది గరీబుల సొమ్ములు నాశనం చేసిండు. ఓసి పిల్లలు ఎక్కడ పోయి ఉంటారు కష్టాలు చేసుకొని బతికట్టోళ్ళు? సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నా సార్, మీరు గరీబుల జాగాలు ఇవ్వండి. నవాబ్ ఇక్కడనో హైదరాబాద్ అక్కడ ఎక్కడనో గవర్నమెంట్ ఇండ్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం పోండి అని అంటే అక్కడ ఎక్కడనో ఎక్కడ పోతారు సార్? ఏం పని చేసుకొని పోతారు అక్కడ పోయి? వాళ్ళ జాగాలు ఇది పూర్వం, ఇక్కడ పుట్టినోళ్ళు పెరిగినోళ్ళు ఇక్కడ ఏనో ఒక మూలకి ఇయ్యండి. ఇదంతా వాళ్ళు కావాలంటుండ్రా? ఎక్కడనో ఒక మూలకి ఇంత ఇయ్యండి. మీరు ఎందుకు ఇట్లా ఇంతగానో కక్ష పెట్టుకున్నారు? అనగానే ఆడల మీద కురుకొస్తాడు, ఆడలను గుంజుకపోయి పోలీస్ స్టేషన్ వేస్తాడు. అంత పగ ఎందుకయ్యా వీళ్ళ మీద? ఆయనకు కూడా రంగనాథ్కి ఇది నవాబు జాగా కాదని కోర్టు చెప్పినా కూడా అయినారు. కోర్టు చెప్పి మొన్న టీవీలో సెల్లులలో ఇచ్చిండ్రు. కోర్టు చెప్పినా అయినాడు, ఎవరు చెప్పినా లాగుతా ఉన్నాడు ఇంకా. సరే నమస్తే సార్. చూస్తున్నాం కదా, ఇగో ఈ తల్లి కూడా ఎంత వాళ్ళ ఏజ్ చూడండి, వాళ్ళు చూడండి ఈ వయసులో వాళ్ళు ఏంది కొట్లాట వాళ్ళకి. నవాబు ఉన్నటువంటి రోజులలో ఇదే జాగాలకు నవాబు వచ్చినప్పుడు, అయ్యా మీకు దండం పెడతాం, మా భూమి ఈ భూమి మాకు ఇవ్వండి, మేము ఇల్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని బతాం అని చెప్పేసి ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులట. వీళ్ళకే పాపం 60-70 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు చూడండి అంటే ఎన్ని సంవత్సరాల కిందనో. ఇక అప్పుడు నవాబు ఇచ్చిండు, ఇప్పుడు ఈ 5 ఎకరాలు మొత్తం ఈ 3 ఎకరాలు అయ్యే, ఇప్పుడు ఉన్న 2 ఎకరాలు కూడా అయ్యే. మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు కరెంట్ వచ్చిందట, నీళ్ళు వచ్చినాయి, మరి ఓటు వేసిండ్రు, ఓట్లేమని చెప్పేసి అడుగుతానికి వచ్చిర్రు ఈ గుడిసెలకు. మరి అప్పుడు ఎట్లా అడుగుతానికి వచ్చిర్రు? ఓటు వేయడానికి అడగడానికి ఎట్లా వచ్చిర్రు? ఇప్పుడు ఈ గుడిసెలు ఇప్పుడు వీళ్ళు మనుషులే కాదనుకున్నప్పుడు, ఈ గుడిసెలే కాదనుకున్నప్పుడు వీళ్ళ ఓట్లు అవసరం పడ్డే కానీ వీళ్ళకి సమస్య వస్తే ఇప్పుడు మీరు ముందుకు రారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎందుకు మేమంటే అంత కక్ష? ఈ కోర్టు కూడా చెప్పింది కదా, ఇది ఫరహతుల్లా గారి భూమి, ఇది అప్పుడు ఆయనే ఇచ్చిండని చెప్పేసి, ఆయన రాసిచ్చిండని చెప్పేసి కూడా రిటర్న్ గా కూడా కోర్టు చెప్పినప్పటికీ కూడా రంగనాథ్ గారు వినకుండా ఇట్లా వీళ్ళందరినీ ఖాళీ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పహారా కాస్తా ఉన్నారు. ఇప్పుడు పాపం నిన్న వీళ్ళు వచ్చిరాట, నిన్న ఎమ్మటే తీసుకుపోయి మధురానగర్ పోలీస్ స్టేషన్, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ చెప్పి నైట్ 1 దాకా ఉంచుకున్నారు. పంపించారు సంతకాలు, ఫామ్ 41 మీద సంతకాలు పెట్టించి, సంతకం పెట్టకపోతే రిమాండ్కి పంపిస్తామని చెప్పేసి బెదిరించి పంపించేసారు. సో మళ్ళీ వీళ్ళు వాళ్ళ భూమి మీదకి వచ్చిండ్రు.
మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు, మేము వస్తామని చెప్పేసి వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రో లేదో పోలీసు వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి పహారా కాసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు ఆదేశాలు రాగానే మళ్ళీ తీసుకుని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. చూడండి ఒకసారి, ఇగో ఇక్కడ మనకు ఏం కనపడుతున్నాయి, అన్ని పెళ్ళలు పెంకలు ఈ చిన్న చిన్నవి కదా వాళ్ళు వేసుకొని బతికేది. వీళ్ళకి డబుల్ బెడ్రూమ్, మేము ఎక్కడో ఊరవతల డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే అక్కడ పోయి వాళ్ళు ఏం చేసుకోవాలంటున్నారు. ఇప్పుడు మేము తరతరాలుగా మేము సంవత్సరాలుగా ఇక్కడే ఉంటాము, మా కొడుకు తల్లి తండ్రి అందరం ఇక్కడే పుట్టినాం పెరిగినాము, ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని బతున్నాం మేము. ఇలా మమ్మల్ని ఇక్కంచి బయటికి పంపించడానికి ఎంతవరకు కరెక్ట్, మీకు అక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడ మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరొక పక్క ఇంకొక వాదన ఎట్లా లేవనెత్తున్నారంటే, ఇప్పుడు మనం నిల్చున్న ఈ భూమి ఎగ్జాక్ట్గా ఇటు రండి ఒకసారి, నా వెనకాల రండి, అక్కడ బోర్డు కూడా పెట్టారు, అక్కడ ఏం బోర్డు పెట్టారు ఆ బోర్డు కూడా ఒకసారి చదవద్దాం రండి. వాస్తవానికి ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా ల్యాండ్ చూపించి అక్కడి నుంచి ఇక్కడికి ఈ 2 ఎకరాల ల్యాండ్ ఇదంతా కూడా హైవేకు మన మెయిన్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అంతా కూడా. సో ఇది ప్రైమ్ ఏరియా, నా ఎదురుగా కనిపిస్తుంది కదా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఆఫీస్ కనిపిస్తుంది కదా. సో ప్రైమ్ ఏరియా అనమాట ఇదంతా కూడా, కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ ఇదంతా. సో మరి దీని మీద ఎవరి కన్ను పడ్డది, ఎందుకు దీన్ని ఇట్లా చేస్తూ ఉన్నారు అధికారులు, ఎందుకు దీని మీద మరి ఇంత కక్ష వ్యవహరిస్తూ ఉన్నారు పేదవాళ్ళ మీద? ఒకసారి బోర్డు చూడండి, పబ్లిక్ నోటీసు, దిస్ ల్యాండ్ కన్సిస్ట్ ఆఫ్ సర్వే నెంబర్ 45, 46, 47 అంటే యూసుఫ్ కూడా, తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్ లేఅవుట్ ఓపెన్ స్పేసు. దిస్ ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ జియో నెంబర్ MS నెంబర్ 99 of 2024, protected by Hydra, Government of Telangana. For information contact to 9154170992 9000113677 అని చెప్పేసి హైడ్రా కంట్రోల్ రూమ్ అని చెప్పేసి మనకు ఒక నెంబర్ ఇచ్చారు అక్కడ. ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఆగండి. 9154170992 ఒకసారి ఆ నెంబర్కే ఫోన్ చేద్దాము. మరి వీళ్ళు చెప్పింది అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అనేది ఫస్ట్ నెంబర్ వచ్చింది, సెకండ్ నెంబర్ చేద్దాం 9000. రైట్, ఈ నెంబర్ అయితే రింగ్ అయితే ఉన్నది, చూద్దాం మరి వీళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. అయ్యో గేటు కూలగొట్టి కొన్ని వందల మంది పోలీసు వాళ్ళు హైడ్రా వాళ్ళు. హలో సార్, హైడ్రా కంట్రోల్ రూమ్ అండి? అవునండి సార్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఉదయ్ సార్, నా పేరు విశ్వం టీవీ నుండి మాట్లాడుతూ ఉన్నాను. ఇది మన వెంగళరావు నగర్ దగ్గర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ఒక ల్యాండ్ ఉంది కదా సార్, ఈ ల్యాండ్ హైడ్రా కంట్రోల్లో ఉన్నది, ఇది ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని చెప్పేసి ఒక బోర్డు చూసినాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరేమో ఇది మేము 1978 నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్, అన్యాయంగా మా ఇళ్ళని కూలగొట్టారని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా సార్, ఏమన్నా డీటెయిల్స్ ఇవ్వగలుగుతారా సార్ దీని మీద? సార్ అంటే ఇది కంట్రోల్ రూమ్, ఇక్కడ ఆఫీస్ వస్తే మీకు కన్సల్ట్ ఆఫీసర్ వీళ్ళందరూ కలుస్తారు, మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు సార్. ఓకే, ఇక్కడ ట్యాంక్ బండ్ బుద్ధభవన్ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో 6th floor లో మన ఆఫీస్ సార్. దయచేసి ఇక్కడికి వచ్చి ఆఫీసర్ ని కలవండి సార్. ఆఫీసర్ అంటే రంగనాథ్ గారినా? కింద మీరు ఆయన కలుస్తారు, కింద వాళ్ళు కూడా మీ పిటిషన్ తీసుకొని సార్ని కల్పించేస్తారు, మీరంతా ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. సో ఇది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. జస్ట్ ఆడ నెంబర్లు పెట్టారు, ఆ నెంబర్లకు ఫోన్ చేస్తున్నాం, మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి ఏమైనా ఉంటే అని అంటారు. ఎట్లా పరిష్కారం అవుతుంది ఇది? చూడండి పాపం దిమ్మెలు కూలగొట్టారు ఎక్కడికక్కడ. దీంట్లోకి ఎవరు రావద్దు. ఇక ఈ ప్లేస్ అనేది ఇప్పుడు హైడ్రా కంట్రోల్లో ఉన్నది, అంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నది ఈ ల్యాండ్ అంతటినీ కూడా. దీంట్లోకి ఒక పురుగు కూడా రావద్దు. ఇక కొద్ది రోజులు అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ని ఏం చేస్తారు మరి? మీరు ఒక హామీ ఇవ్వండి ప్రజలకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదలని ఇక్కడి మీరు తొలగిస్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి కొద్ది దూరంలో వీళ్ళకి ఎక్కడైనా స్థలం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తారా, డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, ఇవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారు కానీ హైడ్రా కమిషనర్ కానీ వాళ్ళకు హామీ ఇవ్వగలుగుతాడా తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి? ఈ ల్యాండ్ గవర్నమెంట్ కోసమే వాడబడుతుంది, పార్కు కడతాం దీంట్లో, లేకుంటే ఇంకేదైనా అవసరం వచ్చే దానికి ఉపయోగిస్తామని చెప్పేసి అంటారా? వాళ్ళు ఏం చెప్తున్నారు, దీంట్లో కూడా ల్యాండ్ గ్రాబర్స్ చొరబడతా ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి 3 ఎకరాలను వాళ్ళంతా అమ్ముకున్నారు, ఎక్కడికక్కడ వేరే వాళ్ళకి అమ్ముకొని అక్కడ బిల్డింగ్లు కట్టుకున్నారు. ఈ ల్యాండ్ మీద కూడా వాళ్ళు కన్నేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆరోపణలన్నింటినీ మీరు నిగ్గు తేల్చాలి, వాళ్ళ ఆరోపణలన్నింటినీ కూడా మీరు స్పష్టమైన సమాధానం చెప్పాలంటే మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కోసానికి మేము వాడతాము, దీంట్లో ఎవరు కూడా ల్యాండ్ గ్రాబర్స్ రారు అనేటువంటి మాట వాళ్ళకి చెప్పండి. సో అదే కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. సో ఏది ఏమైనా కూడా ఇదంతా అమానుషమైనటువంటి చర్య.
ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో వారు కూడా స్పందించాలి. వాళ్ళు అనేది ప్రధానంగా ఒకటే ఒక మాట అంటున్నారు, 78 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు కరెంటు బిల్లు కడుతున్నాము, నీళ్ళ బిల్లు కడుతున్నాము, పన్నులు కడుతున్నాము, ఓటేస్తున్నాము ఇదే అడ్రస్ మీద, మా పక్కన ఉన్న వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు, మమ్మల్ని ఏమో కూలగొడతారా? అట్లా కనిపిస్తున్న ఇండ్లండి అవే. ఈ 3 ఎకరాలు ప్లస్ ఈ 2 ఎకరాలు 5 ఎకరాలు కలిపి ఇంకొక 40 ఎకరాలు 45 ఎకరాలు ఫరౌతుల్లా అనేటువంటి నవాబుది ఉంటే 40 ఎకరాలు ఏమో హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కోసం అమ్ముకున్నాడు. ఈ 3 ఎకరాలు ఈ 5 ఎకరాల దగ్గర డబ్బులు తీసుకోలేదు ఆయన, నేను పేదవాళ్ళకి ఇచ్చిన అని చెప్పి. ఈ 5 ఎకరాలలో మొత్తం 54 మంది ఉంటే దాంట్లో ఉన్నటువంటి 34 మంది ఆ 3 ఎకరాలను అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి పాపం అమ్ముకునే తెలివి లేక, ఇల్లు కట్టుకునే తెలివి లేక పాపం అమాయకులు ఇక్కడ ఉండి జీవనం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ ఇప్పుడు వేరే ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి కోర్టు కేసులు అని చెప్పేసి, ఈ భూమి నాదని చెప్పేసి అట్లా కూడా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. వెంటనే తక్షణమైనటువంటి చర్యలు తీసుకొని హైడ్రా కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అక్కడున్న పేదవాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి.